హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీరు ఇష్టపడుతున్న వ్యక్తి నిజంగా మిమ్మల్ని తిరిగి ఇష్టపడుతున్నారా? అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి? ఈ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు, మీరు స్కిప్ చేసేయచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ మేనిఫెస్టేషన్ క్లాసెస్ అనేవి మీ కెరియర్కి, రిలేషన్షిప్కి అండ్ మనీ కూడా యూస్ చేయొచ్చు. ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. అండ్ ఈ రీడింగ్ ఏ రాశి వారైనా చూడొచ్చండి, బట్ మీకు రెజొనేట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ 4 of swords. మీ పర్సన్ మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్నారా అని అంటే, నాకు ఇష్టం ప్రేమ కన్నా ఒక చిన్నపాటి అట్రాక్షన్ కనిపిస్తుంది. బికాజ్ మీ పర్సన్కే క్లారిటీ లేదు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా అన్నది. మేబీ మీతో మాట్లాడుతూ ఉండొచ్చు మీ పర్సన్, మేబీ రీసెంట్లీ మీరు సెపరేట్ అయ్యి ఉండొచ్చు, మీ సిచ్యువేషన్ ఏదైనా అయి ఉండొచ్చు. బట్ తన ప్రెసెంట్ కరెంట్లీ ఏం ఫీల్ అవుతున్నారు అన్నది చూద్దాం. బికాస్ ద హర్మెట్, పేజ్ ఆఫ్ వాండ్స్ అండ్ 5 of wands. ఖచ్చితంగా మీ పర్సన్ మీ రిలేషన్షిప్ లో ఉండడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంటే మీరు అనుకున్నంత ఇష్టం అయితే లేదు. బట్ తప్పదు, కమ్యూనికేట్ చేయాలి అన్నట్టుగా మీతో కమ్యూనికేట్ చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్ లో నేను స్టక్ అయిపోయాను, బట్ ఉండాలా ఉండకూడదా ఈ రిలేషన్షిప్ లో అని అయితే ఆలోచిస్తున్నారు. అండ్ కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. దానివల్ల మీ పర్సన్ ఒక రకమైన స్టక్ ఎనర్జీలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ అంటే ఆల్రెడీ మీ పర్సన్ ఇంకో రిలేషన్షిప్ లో ఉండి మీతో కూడా రిలేషన్షిప్ లో ఉంటే ఇక్కడ ఖచ్చితంగా మిమ్మల్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. కేస్ 1. ఒకవేళ మీ పర్సన్ ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉన్నారని తెలిసి కూడా మీ పర్సన్ తో మీరు ఉంటే, మీ పర్సన్ తో మీరు ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఏదైనా మెయింటైన్ చేస్తూ ఉంటే గనక నో, మీ పర్సన్ అయితే మిమ్మల్ని నిజంగా ఇష్టపడట్లేదు. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ రిలేషన్షిప్ మీతో మాట్లాడుతున్నారు అంతే. ఇట్స్ వెరీ వెరీ క్లియర్. ఇన్ కేస్ ఏ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లేదు మీ పర్సన్ కి, మీదే రిలేషన్షిప్. బట్ అలాగని కూడా మీరంటే మీరు ఇష్టపడుతున్నంతగా అతను నిజంగా ఇష్టపడుతున్నారా అంటే అది కూడా నో. బికాస్ ఇక్కడ మీ పర్సన్ చాలా థింకింగ్ మోడ్ లో ఉన్నారు, చాలా ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఏ డిసిషన్ తీసుకోవాలి అనే ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంది, స్టక్ ఎనర్జీ ఉంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ థర్డ్ పార్టీ లేకపోతే దీన్ని ఎలా వర్కౌట్ చేయాలి, ఒకవేళ వర్కౌట్ అవుతుంది అంటేనే నేను ఇష్టపడడం మొదలు పెడతాను అనే ఒక థాట్ ప్రాసెస్ లో నాకు కనిపిస్తున్నారు. అంటే మేమిద్దరం కలిసి ఉంటాము, అన్ని సిచ్యువేషన్స్ మాకు సపోర్ట్ చేస్తాయి అంటేనే మీ పర్సన్ హోప్స్ పెట్టుకోవాలని అనుకుంటున్నారు. బట్ అంటే జెన్యున్ గా ఇష్టపడుతున్నారు అని అంటే నో. బికాస్ జెన్యున్ గా ఇష్టపడే వాళ్ళు సిచ్యువేషన్ ఎలా ఉన్నా ఇష్టపడతారు. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే అన్ని వర్కౌట్ అవుతానే ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు. కొన్ని సిచ్యువేషన్ లో ప్రాక్టికల్ గా ఆలోచించడం కరెక్ట్ అవుతుంది, కొన్ని సిచ్యువేషన్స్ లో కరెక్ట్ అవ్వదు. అండ్ మీ పర్సన్ వెరీ వెరీ లాజికల్. ఓకే, ఎమోషనల్ పర్సన్ అయితే అస్సలు కాదు. వై? బికాస్ పేజ్ ఆఫ్ పెంటికల్స్, 8 of swords, 7 of pentacles, 7 of cups and king of swords. Again, so much confusion, స్టక్ ఎనర్జీ, వెయిటింగ్ ఎనర్జీ. తనకి ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్ కి. ఖచ్చితంగా తను ఏంటంటే వేరే ఆప్షన్స్ ని చూడడం, తనకి ఏది సెట్ అవుతుందని ఆలోచించడం.
సో మీరు మేబీ తన మీద చాలా హోప్స్ పెట్టుకుని ఉండొచ్చు, బట్ మీ పర్సన్ మీ మీద అంత హోప్స్ అయితే పెట్టుకోలేదు, టు బి ఆనెస్ట్. అండ్ ఎక్స్పెషల్లీ ఇఫ్ థర్డ్ పార్టీ ఉంటే గనక ఖచ్చితంగా మీరు మీ పర్సన్ కి ప్రయారిటీ అయితే కాదండి. బికాజ్ నేను ఏదన్నా ఫేస్ టు ఫేస్ చెప్తాను. సో ఇందులో అంటే రీడింగ్ ఇన్ షుగర్ కోట్ చేసే అలవాటు నాకు లేదు. పర్సనల్ రీడింగ్ అయినా సరే, యూట్యూబ్ రీడింగ్స్ అయినా సరే నేను షుగర్ కోట్ చేయను. సో ఎవరైతే మీరు ఆల్రెడీ మీ పర్సనల్ లైఫ్ లో ఇంకొకరు ఉన్నారు, మిమ్మల్ని థర్డ్ పార్టీగా పెట్టారు అని అంటే మిమ్మల్ని ప్రయారిటైజ్ చేయట్లేదు, మిమ్మల్ని నిజంగా ఇష్టపడట్లేదు. అట్ ద సేమ్ టైం ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదో, ఇన్ దట్ కేస్ ఆల్సో మీ పర్సన్ సీరియస్ గా లేరు. ఇష్టం అంటే ఎక్కడో ఒక చోట అట్రాక్షన్ ఉంది, కొద్దిపాటి ఇష్టం ఉంది, బట్ మీరు అనుకున్నంత జెన్యున్ గా మీరే కావాలి, ఏం జరిగినా సరే మీతోనే ఉండాలి అనే ఒక జెన్యూనిటీ అయితే నాకు కనిపించట్లేదు, టు బి హానెస్ట్. సెకండ్ కేస్ ఇస్ బెటర్ దాన్ ఫస్ట్ కేస్, బికాస్ ఫస్ట్ కేస్ అన్నది వర్స్ట్ కేస్. బికాస్ మీరు తన లైఫ్ లో ఒక చాయిస్, తన మిమ్మల్ని చాయిస్ లో పెట్టుకున్నారంటే ప్రయారిటైజ్ అయితే చేయలేదు. సో అలాంటి రిలేషన్షిప్ లో ఉండడం కన్నా వచ్చేయడం చాలా చాలా బెటర్, వెళ్ళిపోవడం చాలా చాలా బెటర్. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్ సైన్ అయి ఉండొచ్చు, ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు, ఆర్ జెమిని, లిబ్రా, అక్వేరియస్, ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు. మీరేం ఫీల్ అవుతున్నారో మీ పర్సన్ గురించి చూద్దాం, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. And may present energy, King of Wands, which is positive, feeling drawn to your person. Yeah. మీరు మీ పర్సన్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు? కింగ్ ఆఫ్ సోర్స్, ఏస్ ఆఫ్ సోర్స్, ద ఎంపరర్. ఖచ్చితంగా మీకు కూడా తెలుసు మీ పర్సన్ చాలా లాజికల్, కంట్రోలింగ్, తందే ఎప్పుడు పై చేయి ఉండాలి అనుకుంటారు, అండ్ క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఏ సిచ్యువేషన్ అయినా సరే. లాజికల్ థింకింగ్ ఎక్కువ, అండ్ తను చెప్పిందే మీరు వినాలి. అండ్ మీకు కూడా తెలుసు ఈ కంట్రోలింగ్ మీకు నచ్చదు. అండ్ మేబీ మీ ఇద్దరికి ఏజ్ డిఫరెన్స్ కూడా ఉండొచ్చు. మీ పర్సన్ మేబీ ఏజ్ వైజ్ మీకన్నా కొంచెం ఎక్కువ ఏజ్ ఉండొచ్చు, లైక్ 5 or 7 years ఏజ్ గ్యాప్ ఉండొచ్చు. 3 of swords, temperance, 2 of cups, under the deck, 3 of wands. ఎస్, మీరు పేషెన్సీగా చాలా చాలా టైం వెయిట్ చేశారు ఈ పర్సన్ కోసం. ఒక క్లారిటీ వస్తుంది, మిమ్మల్ని జెన్యున్ గా ఇష్టపడతారు, బికాస్ మీరు ఫీల్ అయ్యారు ఈ పర్సన్ ఖచ్చితంగా మీకు కరెక్ట్ పర్సన్ అని, బికాస్ 2 of cups ఉంది ఇక్కడ. బట్ తను మిమ్మల్ని హర్ట్ చేస్తూనే వచ్చారు, 3 of swords, బట్ యూ స్టిల్ వెయిటింగ్. ఎక్కడో ఒక చోట మీరు ఇంకా మీకు హోప్ ఉంది, ఈ పర్సన్ చేంజ్ అవుతారు, ఈ పర్సన్ రియలైజ్ అవుతారు, నా వాల్యూ తెలుసుకుంటారు. బట్ థర్డ్ పార్టీ ఉంటే తను ఇంటెన్షనల్ గానే, చాలా ప్రాక్టికల్ గా ఇంటెన్షనల్ గా మీకు దూరంగా ఉంటున్నారు. అండ్ అంత ఎమోషన్స్ ఏం పెంచుకోవట్లేదు, మీరు అనుకున్నంత జెన్యున్ ఇష్టం అయితే లేదు. ఇన్ కేస్ ఏ థర్డ్ పార్టీ లేదు అని అనుకున్నా, చెప్పాను కదా ఆల్రెడీ మీ పర్సన్ చాలా ప్రాక్టికల్ అని. సో మీకు ఇవన్నీ తెలుసు, మీరు కూడా అదే ఆలోచిస్తారు, మీ పర్సన్ చాలా లాజికల్, తనకు అన్ని క్లారిటీగా ఉండాలి. బట్ రిలేషన్షిప్ డజంట్ వర్క్ లైక్ దట్. ఓకే, రిలేషన్షిప్ అన్నది అలా వర్క్ అవ్వదు. అన్ని చూసుకుని ఒక రిలేషన్షిప్ సెట్ అవుతుంది అని చెప్పి అప్పుడే లవ్ చేద్దామని అది అవ్వదు, ఎక్కడో ఒకరికి ఏమో కానీ. బట్ మీరు ఎక్కడో స్టిల్ విషింగ్ ఫర్ దిస్ కనెక్షన్, హోపింగ్ ఫర్ దిస్ కనెక్షన్, బికాస్ 3 of wands అండ్ 8 of wands ఉన్నాయి ఇక్కడ. అసలు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటనో చూద్దాం అప్పుడు. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్స్ అని ఉండొచ్చు, మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి, ఎక్స్పెషల్లీ ధనుసు రాశి, ఆర్ అగైన్ జెమిని, లిబ్రా, అక్వేరియస్, ఎయిర్స్ అని ఉండొచ్చు. మీ పర్సన్ యాక్షన్ చూసిన తర్వాత అవుట్కమ్ చూద్దాం, బికాస్ తను చాలా అన్స్టేబుల్ గా ఉన్నారు. సో అసలు యాక్షన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? 5 of Pentacles, King of Cups, ఓకే, Knight of Cups and Hanged Man and 3 of Pentacles. యాక్షన్ అయితే తను ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారు, కమ్యూనికేట్ చేస్తారు, బట్ అగైన్ సమ్ స్టాక్ ఎనర్జీ అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్. బట్ జెన్యున్ గా ఇష్టమా అంటే
ఇక్కడ ఇష్టం కనిపిస్తుంది, బట్ అది జెన్యున్ ఇష్టం కాదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించిన ఇష్టం. బట్ ఎమోషన్స్ అయితే ఉన్నాయి, బట్ అట్ ద సేమ్ టైం మీరు అనుకున్నంత ఆనెస్ట్ గా అయితే నాకు కనిపించట్లేదు, బికాస్ అగైన్ థర్డ్ పార్టీ కనిపిస్తుంది. అండ్ మూన్ ఎనర్జీ, ఓవర్ థింకింగ్, స్టక్ ఎనర్జీ. సో మీ పర్సన్ చేతిలోనే డిసిషన్ తీసుకునే సిచ్యువేషన్ ఉన్నా తను తీసుకోవడానికి రెడీ లేరు బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ఇన్ కేస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదు అని అంటే తనున్న సిచ్యువేషన్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు మీకన్నా ఎక్కువ. సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నా చూద్దాం. Ten of Swords, Judgment, Lovers, clarified by Three of Pentacles, Ace of Wands, Four of Wands, and Knight of Swords and Four of Pentacles. బట్ ఇక్కడ అవుట్కమ్ చూస్తే ఎవరైతే థర్డ్ పార్టీ లేదో వాళ్ళకి మాత్రం రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీ పర్సన్ ప్రాక్టికల్ గా అన్ని ఆలోచిస్తారు. మీరు కూడా మీ పర్సన్ మీద ఎమోషన్స్ పెంచుకోవడం వల్ల తను ఎలా బిహేవ్ చేసినా మీరు తన్ని అలో చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఖచ్చితంగా అప్గ్రేడ్ అన్నది కనిపిస్తుంది. బట్ ఇంకో కేసు వచ్చేసి ఎవరైతే థర్డ్ పార్టీ ఉంటారో మీరు ఆల్రెడీ అన్ని తెలిసి మీరు ఈ రిలేషన్షిప్ లో ఎంటర్ అయి ఉంటారో మీరు కూడా ఈ పర్సన్ కి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటారు. మీ పర్సన్ అలాంటి పర్సన్ అని తెలిసి కూడా మీరు ఇక్కడ ఛాన్స్ ఇచ్చే సిచ్యువేషన్ నాకు కనిపిస్తుంది. బికాస్ మీ పర్సన్ మ్యానిపులేట్ చేయడమో తన మాటలతో దానివల్ల మీరు మళ్ళీ ఈ రిలేషన్షిప్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ ఈ రిలేషన్షిప్ వల్ల ఫ్యూచర్ అన్నది అంత ప్రామిసింగ్ గా కనిపించట్లేదు. మీరు సఫర్ అవుతారు ఖచ్చితంగా. ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందని తెలిసి కూడా రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయ్యారో. లెట్స్ సీ ద యూనివర్స్ గైడెన్స్. Seven of Swords, Eight of Pentacles, Knight of Wands and Devil. See, నేను ఏదైతే రీడింగ్ చెప్పాను ఇప్పటి వరకు యూనివర్స్ గైడెన్స్ అదే. Seven of Swords, థర్డ్ పార్టీ సిచ్యువేషన్, స్నీకీ ఎనర్జీ. మీ పర్సన్ మిమ్మల్ని కావాలని చీట్ చేస్తున్నారు బికాస్ మీరు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ ని. మీరు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ. బట్ నైట్ ఆఫ్ వాండ్స్, బట్ మీ పర్సన్ మాత్రం అన్స్టేబుల్ ఎనర్జీ, ఆల్వేస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్. అంటే మీ రిలేషన్షిప్ లోకి రావడం వెళ్ళడం, నో స్టెబిలిటీ. అండ్ డెవిల్ at the same time అవన్నీ కాకుండా తన కంట్రోల్ చేయడం సిచ్యువేషన్. సో ఇట్స్ బెటర్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ ఆర్ రిలేషన్షిప్. Attraction, you attract the romantic love by enjoying this moment fully. Always focus on present only. Children, your love life is being affected by children. Again, kids involve అయి ఉంటే మీ రిలేషన్షిప్ లో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీ రిలేషన్షిప్ అనేది కిడ్స్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుందని అర్థం. సోల్మేట్, ఎస్ దిస్ ఈజ్ యువర్ సోల్మేట్. ఎవరైనా సరే ఇప్పుడు ఆలోచిస్తూ ఈ పర్సన్ మీ సోల్మేట్ కాదా అవునా అని ఆలోచిస్తూ ఉంటే ఎస్ దిస్ పర్సన్ ఈజ్ యువర్ సోల్మేట్. సో హ్యాండ్ రిటన్ మెసేజెస్ చూద్దాం మీ పర్సన్ సైడ్ నుంచి. ఐఎమ్ సీరియస్ అబౌట్ యూ. మీ పర్సన్ మీ గురించి సీరియస్ గా ఆలోచించే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఆర్ ఆలోచించాలి అని అయితే అనుకుంటున్నారు. అండ్ ఐ కాంట్ గివ్ యూ వాట్ యు నీడ్. సి రైట్ నౌ వాళ్ళున్న పొజిషన్ లో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది తను ఇవ్వలేరు. లైక్ కమిట్మెంట్, స్టెబిలిటీ, కాన్స్టెంట్ కమ్యూనికేషన్ అండ్ ఫ్రెండ్షిప్. మీరిద్దరు మేబీ మంచి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. మీ పర్సన్ ఇంకా మిమ్మల్ని ఫ్రెండ్షిప్ జోన్ లోనే పెడదాం అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్న నెక్స్ట్ లెవెల్ కి రిలేషన్షిప్ తీసుకువెళ్ళాలని అయితే అనుకోవడం లేదు. అండ్ డోంట్ లీవ్ మీ బిహైండ్ ద నెక్స్ట్ మెసేజ్. ఓకే, తను ఏంటంటే ఒకవేళ మీరు తన ఫ్రెండ్ జోన్ లో పెట్టడం వల్ల మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో, అవ్వద్దు. మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం చూస్తూ ఉంటారు. బట్ వన్ థింగ్, మీకు ఏది కావాలి అనేది మీకు క్లారిటీ ఉండాలి. దెన్ ఓన్లీ మీరు ఈ రిలేషన్షిప్ లో సర్వే అవ్వగలరు. అదర్వైజ్ మీరు సఫర్ అవుతారు. వెరీ వెరీ క్లియర్. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ క్లాసెస్ అనేవి మీకు రిలేషన్షిప్ కి, మేనిఫెస్టేషన్ కి, మీ పర్సన్ మేనిఫెస్ట్ చేయడానికి, మనీ మేనిఫెస్టేషన్ కి, జాబ్ అన్నిటికీ యూజ్ అవుతుంది. అండ్ ఈ సబ్జెక్ట్ మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.